వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. బెజవాడలో టీడీపీ జనసేన నేతల మధ్య గొడవ. ప్రైవేట్ స్పేస్ రంగంలో మైలురాయి, విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధం. ఇళ్ల పట్టాల కోసం దీక్షలు, 15వ రోజుకు ప్రభుత్వానికి అల్టిమేటం. గొర్రెల షెడ్డుపై కుక్కల దాడి, 40 గొర్రెల మృతి, 3.5 లక్షల నష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కాశీపేట శివాజీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓ సురనా జిందాబాద్, ఓ సురనా భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్రరావు గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. టాటా బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్.
జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా జై భారత్ మాతా రాష్ట్ర నాయకత్వం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాకు నిన్న సాయంత్రం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్గా ఎదురుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో నడుస్తానని, రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ కష్టము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు వచ్చినా కానీ ముందుండి నా వంతు ప్రయత్నంగా నేను ముందుండి యుద్ధం చేస్తానని, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందు నడిచి ప్రజలకి అండగా తోడుగా ఉంటూ నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తానని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా ఎగిరేవేసే విధంగా ఇక్కడున్న యువత కానీ, ఇక్కడున్న సీనియర్ నాయకులు అందరినీ, సంబంధ వర్గాలందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి ఇక్కడున్న కాంగ్రెస్ రాక్షస పాలన అంతం చేసే విధంగా ముందుకు సాగుతానని ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోదావరి గనికి చెందిన భారతమాత ముద్దుబిడ్డ, చిన్నప్పటి నుండి కూడా జాతీయ భావాలతో ఛత్రపతి శివాజీలాగా తన రక్తాన్ని హిందూ ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, జాతీయ భావాల యొక్క పెంపు కోసం, ఈ సమాజంలో ఉన్న దళిత పీడిత అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం, అదేవిధంగా ఈ యొక్క ప్రజలందరి యొక్క చైతన్యం కోసం అని చెప్పి అందరిలో దేశభక్తిని నింపడం కోసం కృషి చేస్తున్న శ్రీ కాశీపేట శివాజీ గారికి ఈ పదవి ఇవ్వడం అనేది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి యొక్క అవకాశాన్ని, ఇలాంటి యొక్క యువ నాయకుడికి, జాతీయ భావాలు ఉన్న వ్యక్తికి, దేశభక్తి ఉన్న వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాశీపేట శివాజీ గారు ఈ యొక్క ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో తన యొక్క పాత్రను ఇప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో యువతులను, అట్టడుగు వర్గాల వాళ్లను, నిరుపేదలను, నిమ్న జాతులను అందరినీ కూడా ఏకం చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ భావాల వైపు అందరినీ తీసుకొచ్చి ఈ పార్టీలో ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి ఎవరికి కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తి యొక్క అభివృద్ధిని, ఉన్నతిని ఇంకా భవిష్యత్తులో జాతీయ స్థాయి వరకు కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఇక్కడ ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు. అదేవిధంగా మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అతని అభివృద్ధి కోసం అని చెప్పి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
షాపుల ముందు ఉద్యోగుల 2-వీలర్ వాహనాలు నిలపడం వల్ల కస్టమర్లకు పార్కింగ్ సమస్యలు ఏర్పడి ట్రాఫిక్ పెరుగుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి వ్యాపారులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. కస్టమర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. మీ దగ్గర వర్కర్స్ కానీ మీ పనులు కానీ తెచ్చి మన పోచమ్మ టెంపుల్ ఉందిగా, పోచమ్మ టెంపుల్ నేను బట్టల షాపులు ఇప్పుడు ఇక్కడ సాగర్ ఇక్కడ పనిచేసిన వాళ్ళు సుమంగళ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒక 10 మంది పనిచేస్తుంటారు. కనీసం ఒక 5-6 బండ్లు ఉంటాయి, అవునా కదా? వీళ్ళ బండ్లు ఇక్కడ పెట్టుకుంటే కస్టమర్ బండి ఇక్కడ పెట్టుకుంటాడు. సో మీ దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ అక్కడ పెట్టుకోవాలని చెప్పి కానీ అది ఎప్పుడు పెట్టడం లేదు. మీ ప్లేస్ నుంచి కూడా పెడతలేదు. దగ్గర దూరం ఉండదు, నడిచిపోయేస్తారు. భక్తులకి దగ్గర దూరం ఉండాలా? ఈ కస్టమర్ రాకుండా ఏమని చెప్పి చేస్తాము. కస్టమర్ వెహికల్ చెక్ పెట్టుకుంటావా? వర్కర్లకు ఎప్పుడు పోతాయి కదా. మెయిన్గా మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ఎవరైనా వర్కర్స్కి దూరం పెట్టేయండి. కస్టమర్కు మీరు ప్రిఫరెన్స్ చేయండి. కస్టమర్ ఎవరు వచ్చినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలకి నేను మ్యాక్సిమం ఉండదు, అవునా కదా? 5 నిమిషాలు వెళ్ళిపోతే వేరే వాళ్ళు వస్తారు. మీరు అన్సీజన్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మొన్న ఈవినింగ్ టైంలో ఎమ్మెల్యే గారు వచ్చినట్టు సేమ్ అదే ప్రాబ్లం. ఇది దూరం నుండి సంబంధం లేకుండా ఇంట్లో నుండి బండి తెస్తే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. 4-వీలర్ ఇస్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. మనం అవేర్నెస్ దాదాపు ఒక 50-60 చేసినా కూడా ఒక దిక్కు అవేర్నెస్ చేస్తున్నా ఒక దిక్కు యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. స్కూళ్ళల్లో చెప్తున్నాము, కాలేజీలో చెప్తున్నాము, గల్లీలో చెప్తున్నాము, ప్రతి ఒక్క ల్యాండర్ వాళ్ళు చెప్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, కనీసం ఒక 30-40 బండ్లు ఉండేవి. అందరైతే బండ్లలో రాకుండా ట్రాఫిక్ ప్రాబ్లం కాదు. నేను వెహికల్ పెడుతున్నారు, సిగ్నల్ పెడుతున్నారు, వెళ్దామంటే మీకు పోవడం లేదు. మీ దగ్గర పని పెట్టుకునేవి పెట్టేయడం లేదు. ఫోన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకా కరెంట్ పోస్ట్ వేసినా కరెంట్ పోస్ట్ లోపల పెట్టుకోండి, బయటికి రావడం చెప్తున్నాను. సేమ్ అలా అదే రీతి చేస్తుంది. ఒక్కొక్కరి మీదే తెచ్చారు కదా. ట్రాఫిక్ పోలీసులో 10 మంది ఉంటారు. వాళ్ళు పొద్దున సాయంత్రం వాళ్ళు చూస్తారు, రోడ్డు తీసుకొని చూపిస్తారు. మీరు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకాలం మీరు ఫ్రీగా ఉన్నారు. నేను వచ్చిన కొత్త జనరల్గా రాబోయే 10% ఇది ఉంటే నువ్వు దాన్ని సెట్ చేస్తావు. అది మాకు లేదు, అది వచ్చేది మున్సిపాలిటీ వరకు ఉన్నది. మాకు జనరల్గా ఇల్లీగల్గా ఉంది, బండి ఉంది కాదు, రోడ్డు కరెక్ట్గా ఉందంటే దానిలో మీరు ఫోటో కూడా ఫైల్ చేస్తాం. ఆడ పెడతాడు, ఫైల్ చేస్తే కస్టమర్ ఇంకోసారి మీ దగ్గరికి వస్తారా? కస్టమర్ రాడు కదా. మీకు పార్కింగ్ వచ్చేసి పోచమ్మ ఒకటి ఉంది కదా, పోచమ్మ అంటే కింద అండర్ గ్రౌండ్ చేసే పాత మున్సిపల్ ఆఫీస్ ఏదో అది కొంచెం బాగాలేదు. అది కాంటాక్ట్ ఏదంటే సైన్ పడుతుంది. సో అక్కడ మీరు టెంపరీ ఏదైనా పోచమ్మ టెంపుల్ కదా ఈ పాత ప్రోడక్ట్ ఉంది కదా, ఇప్పుడు పెట్టిన టెంపరీ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈరోజు లక్ష్మీనగర్లో అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మనది ఇది లక్ష్మీనగర్ అనేది రోడ్ చాలా చిన్నగా ఉండేది. దానివల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా ఉండేది. బట్ ఇప్పుడు అది రోడ్ వచ్చేసి 3 వంతులు, గతంలో ఉన్న దానికన్నా 3 వంతులైనా కూడా సేమ్ అదే సమస్య ఇక్కడ రిపీట్ అవుతుంది. దీన్ని పరిశీలించి చూడగా మెయిన్గా ఏమంటే, ఇక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఓనర్స్ కావచ్చు, దీనిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, వాళ్ళ పనులు ఇక్కడ పెట్టుకున్నారు. దానివల్ల కస్టమర్ కొంచెం రోడ్ మీదకి రావడం జరుగుతుంది. అలాగే ఈ పూల షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, ఇంకా వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ కటింగ్ ఏదైతే ఉందో దానికి 3 ఫీట్ 4 ఫీట్ ముందుకు రావడం జరుగుతున్నది. వీళ్ళ ఉన్న నిర్మిత ప్లేస్లలో కాకుండా ముందుకు రావడం వల్ల దాదాపు రోడ్డు మీద ఒక 6 to 7 ఫీట్ ముందుకు జరగడం జరుగుతుంది. దానివల్ల ఇట్లా ఎంక్రోచ్మెంట్ కావద్దు అని అందరూ ఓనర్స్తో ఇక్కడ అవగాహన సదస్సు చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే వీళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్కు స్థలం వచ్చేసి మనకు పోచమ్మ టెంపుల్ మరి ఇక్కడ
ఓల్డ్ సింగరేణి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కులకొట్టినవి ఉన్నాయో అక్కడ ఇవాళ క్లీన్ చేయిస్తాము. అక్కడ ఒకటి పార్కింగ్ బోర్డు పెడతాము. సో ఇక్కడ పనిచేసే కస్టమర్స్, ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ వీళ్ళ వెహికల్స్ అందరికీ అక్కడ నిర్దిష్ట ప్రదేశంలో ఏదైతే పార్కింగ్ ప్లేస్ పెడుతున్నామో అక్కడ పెట్టుకోవాలి. కస్టమర్ ఎవరు వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండడు. సో కస్టమర్కు మీరు ప్రిఫరెన్స్ వాళ్ళకి ఫస్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి సాఫీగా వెళ్ళిపోతారు. దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగదని కోరినాం వాళ్ళను. ఇది వాళ్ళ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సర్కులర్ పాస్ చేస్తామని చెప్పారు అందరి ఓనర్స్కు. అది పాస్ చేసిన ప్రతి ఒక్కరు రేపటి నుండి అక్కడే పెట్టుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. డిస్టెన్స్తోని సంబంధం లేకుండా కంపల్సరీ 2 వీలర్కి హెల్మెట్ పెట్టుకోవాలి, 4 వీలర్లకు వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరుతున్నాము. తాగి పళ్ళు నడుపుతుంది. ఇది సమ్మర్ కాబట్టి కంపల్సరీ పిల్లలు వచ్చేసి ఇంట్లో ఉంటారు, వాళ్ళకు బండి ఇవ్వద్దండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు, తండ్రి లేనప్పుడు తల్లిని బండి అడిగి వెళ్తుంటారు. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ని అవగాహన సదస్సులు కల్పించినా కూడా యాక్సిడెంట్స్ అనేది రోజు రోజుకు చాలా పెరుగుతున్నాయి. సో దీన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవ్ ఎవరు చేయవద్దు. మైనర్ బిలో 18 ఇయర్స్ ఎవరు బండ్లు నడపొద్దని కోరుతున్నాము. అలాగే మీ బండికి ప్రతి ఒక్కటి లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు. ఒకవేళ పాత బండ్లు ఏమైనా ఉంటే రెన్యువల్ చేయించుకుని 2000, 3000 పెడితే అది బండి కండిషన్స్ మంచిగా ఉంటే మళ్ళీ 5 ఇయర్స్ రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేయించుకోండి. 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోండి అని కోరుతున్నాం. హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో ధర్నా కొనసాగుతుండగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం, జిల్లా ఆటోలకు నగరంలో అనుమతి ఇవ్వొద్దన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం వ్యతిరేక నినాదాలతో గంటకు పైగా నిరసన కొనసాగుతుంది. కర్నూలు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఓవైపు ప్రజలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు వాహనదారులు ఇంధనం కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న పెట్రోల్ పంపుల దగ్గర ప్రజలు బారులు తీరితే మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పిలుపునిస్తున్నాయి. రాజకీయ వేదికపై మరోసారి వ్యాఖ్యల యుద్ధం మొదలైంది. ఒకవైపు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండాలనే వ్యాఖ్యలు వినిపించగా, మరోవైపు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే నినాదాలు వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం, రాజకీయ ఎజెండాలపై పరస్పర విమర్శలు కొనసాగుతుండగా పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా.
ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్ గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్ని ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పినా, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు? ఇవాళ వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెనుకడుగు వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా, ఫామ్ హౌస్ లో పెద్ద సార్ ఉండాలి, చిన్న సార్ సీఎం కావాలి.
బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి 3 పార్టీల మీద కూడా యుద్ధం చేసేది ఉన్నది. అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాగృతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.